హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ ఔన్నత్యం. ఒకసారి కబీరు ఇంటికి రాత్రి సమయంలో ఒక బాటసారి వచ్చాడు. కబీరు అతనికి భోజనం పెట్టి రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయం వెళ్ళమని చెప్పి పడుకోవడానికి ఖరీదైన కంబళ్ళు ఇచ్చాడు. కంబళ్లపైన పడుకున్న బాటసారికి వాటిని తనతో తీసుకుపోవాలన్న ఆలోచన రావడంతో అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ఆ కంబళి తీసుకుని బయలుదేరాడు. ఆ సమయంలో తిరుగుతున్న సైనికులు కంబళతో వస్తున్న కొత్త వ్యక్తిని చూసి దొంగగా అనుమానించి పట్టుకున్నారు. రాజభటులను చూసి అతను భయంతో తాను కబీర్ ఇంటి నుండి వస్తున్నట్టు తెలిపాడు. వాళ్ళు అతన్ని కబీర్ ఇంటికి తీసుకుపోయారు. అంతా తెలుసుకున్న కబీర్ వారితో, ఇతను నాకు తెలిసిన వ్యక్తి, కంబళ్ళు కావాలంటే ఇచ్చాను, ఇతని వదిలేయండి అనడంతో రాజభటులు వెళ్ళిపోయారు. బాటసారి కబీరు ఔన్నత్యం చూసి కన్నీరు కారుస్తూ, నన్ను క్షమించండి, మీరు నా ఆకలిని తీర్చి ఉండటానికి చోటు కూడా ఇచ్చారు, కానీ నేనేమో మీకు చెడును చేసినా అదంతా చెప్పకుండా నన్ను కాపాడారు అంటూ ఆయన కాళ్ల మీద పడ్డాడు. అన్నిటికంటే ఇష్టమైనది. అక్బర్ చక్రవర్తికి చాలామంది భార్యలు ఉండేవారు. వారిలో ఒక రాణి పరమ గయ్యాళి. ఆమె మీద చాలామంది అక్బర్కు ఫిర్యాదులు కూడా చేశారు. ఒకనాడైతే ఆమె అక్బర్తో చాలా మొరటుగా మాట్లాడింది. దారితో ఆయనకు విపరీతంగా కోపం వచ్చి, నువ్వు వెంటనే మీ పుట్టింటికి వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. ఆవేశంతో ఏదో అన్నది, కానీ ఆయన వెళ్ళి పొమ్మనేసరికి ఒక్కసారిగా దుఃఖం పెళ్లపిలికి వచ్చింది. నా మాటలకు చేతలకు సిగ్గుపడుతున్నాను, దయచేసి నన్ను క్షమించి నన్ను మా పుట్టింటికి పంపొద్దు అని వేడుకున్నది. అక్బర్కి కూడా జాలి కలిగింది. కానీ ఇచ్చిన ఆజ్ఞను ఉపసంహరించడం ఎట్లా? అందుకే నువ్వు వెళ్ళేటప్పుడు నీకన్నిటికంటే ఇష్టమైన దాన్ని తీసుకువెళ్ళొచ్చు అని కొంచెం సడలించాడు. చక్రవర్తి తనను క్షమించాడని ఆమెకు అర్థమైంది. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఆఖరికి ఆమెకు బీర్బల్ గుర్తుకొచ్చాడు. అతని సహాయం కోరాలనుకుంది, కానీ ఆమె అతన్ని కూడా గతంలో ఎన్నోసార్లు దూషించింది. ఏ ముఖం పెట్టుకుని అడగలను? ఏమైనప్పటికీ ఆమె అతని కోసం కబురు పంపగానే వచ్చేశాడు. బీర్బల్, నాకు నీ సహాయం అత్యవసరంగా కావాలి, కానీ నిన్ను సహాయం అర్థించడానికి సిగ్గుపడుతున్నాను అంది పశ్చాత్తాపం నిండిన స్వరంతో. బేగం సాహెబా, గతం మర్చిపోండి, దయచేసి నేను మీకు చేయగల సహాయం ఏంటో చెప్పండి అన్నాడు బీర్బల్ సహృదయంతో. ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది. అంతా విని కొంచెంసేపు ఆలోచించి, ఇలా చెయ్యండి అని ఆమెకు కుసుకుసుగా చెప్పాడు. ఆ బేగం ఈ సలహాని విని ఎంతో సంతోషించింది. ఆ తర్వాత ఆమె ఆ సాయంకాలం తాను మర్నాడే వెళ్ళిపోతున్నానని, ఈ సాయంత్రం చివరిసారిగా తన ఆతిథ్యం స్వీకరించమని అక్బర్కు కబురు పంపించింది. ఆ ప్రకారమే ఆమె మందిరానికి వచ్చాడు అక్బర్. నా సామాన్లన్నీ సర్దుకున్నాను, ఈ షర్బత్ మీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను, దయచేసి తాగండి అని అడిగింది బేగం. బేగం తన ఆజ్ఞ ప్రకారం వెళ్ళిపోతున్నందుకు సంతోషించిన అక్బర్ ఆమె ఇచ్చిన షర్బత్ తాగాడు. కొద్దిసేపట్లోనే మైకం కమ్మినట్టయి మత్తుగా నిద్రపోయాడు. అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న బేగం నిద్రపోతున్న అక్బర్ను పల్లకిలో చేర్చింది నౌకర్లతో. తాను కూడా ఎక్కి కూర్చుని పుట్టింటికి ప్రయాణమైపోయింది. మర్నాడు పొద్దున మెలకు వచ్చి అక్బర్కు పరిసరాలన్నీ కొత్తగా తోచడంతో, ఏంటిది, ఎక్కడున్నాను అన్నాడు ఆశ్చర్యంగా. అతన్నే కనిపెట్టుకుని ఉన్న బేగం, మందిరంలో ఉన్నారు ప్రభు అంది. కానీ ఇది మా మందిరంలా కాదే. అలా లేదు అన్నాడు అక్బర్ సందేహంగా కిటికీలోంచికి బయటికి చూస్తూ. ప్రభు, మీరు నన్ను మా పుట్టింటికి నా అత్యంత ప్రీతికి పాత్రమైన దాన్ని తీసుకుపోమ్మన్నారు కదా. నాకు అత్యంత ఇష్టమైంది మీరే కాబట్టి మిమ్మల్ని తీసుకుని మా ఇంటికి వచ్చాను అంది. ఆ మాటలకు ఆయన కోపం పోయింది. బీర్బల్ తప్ప ఆమెకు ఇలాంటి సలహా మరెవ్వరూ ఇచ్చి ఉండరని ఆయనకు తెలిసి నవ్వుకున్నాడు. తెలివిగలది. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు ఒక్కడే కొడుకు. అందుచేత రైతు తన కొడుకును చాలా గారభంగా పెంచి వాడు పెద్దవాడై ఎంతో సమర్థుడవుతాడని ఆశించాడు. రైతు కొడుకు కూడా ఆ రోజు తాను చాలా తెలివిగలవాడిని అవుతానని గర్వపడుతూ వచ్చాడు. వాడికి తన తెలివితేటలతో నమ్మకం హెచ్చిన కొద్దీ తండ్రికి తగ్గసాగింది. ఇలా కొంతకాలం జరిగాక ఒకనాడు రైతు కొడుకుతో, నీకు 20 ఏళ్ళు నిండాయి కదా, కాస్తైనా చేతికి అక్కడికి రాకుండా ఉన్నావే, ఆలోచించిన కొద్దీ నీకు తెలివితేటలు శూన్యంగా ఉన్నట్టు కనబడుతున్నది అన్నాడు. తెలివితేటలు నాకు లేకపోతే ఇంకెవరికున్నాయి? నన్ను ఏం చేయమంటావో చెప్పు అన్నాడు కొడుకు. మన ఇంట్లో గొర్రె చర్మం ఉన్నది,
దాన్ని రేపు సంతలో అమ్మిరా, నీ తెలివితేటలు చూస్తాం అన్నాడు రైతు. క్షణంలో చర్మం అమ్మేసి డబ్బు తీసుకురాను అన్నాడు కొడుకు. ఓరి పిచ్చివాడా, చర్మం అమ్మి డబ్బులు తీసుకురావటంలో తెలివేమున్నది? ఆ పని ఎవడైనా చేస్తాడు. నిజంగా తెలివిగలవాడైతే చర్మము దాని ఖరీదు కూడా తీసుకురావాలి, తెలిసిందా అన్నాడు తండ్రి. కొడుకు కొంచెం సేపు ముందు వెనక ఆలోచించకుండా, ఓ అలాగే చేస్తాను, రేపు సాయంకాలం లోపల గొర్రె చర్మము దాని ఖరీదు కూడా తెస్తాను, చూసుకో అని ప్రగల్భాలు పలికాడు. మర్నాడు ఉదయం పెందలాడేవాడు గొర్రె చర్మం పట్టుకుని చంకన పెట్టుకొని సంతకు బయలుదేరాడు. వాడు సంతలో అడుగు పెడుతూ ఉండగానే ఎవరు ఎదురై, గొర్రె తోలు అమ్మకానికా, ఎంతకిస్తావు అని అడిగాడు. ఎంతకిచ్చినా నాకు తోలు దాని ధర కూడా కావాలి అన్నాడు రైతు కొడుకు. తోలు కొందామనుకున్నవాడు గట్టిగా నవ్వి, భారీ ఆలోచన, ఇటువంటి గొప్ప ఆలోచన ఇంతవరకు ఎవరికి తట్టలేదు. అయినా నలుగురిని అడిగి చూడు, ఎవరైనా చర్మం తీసుకోకుండా దాని ఖరీదు నీకు ఇస్తారేమో అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. సంతలో ఎంతోమంది రైతు కొడుకుని చర్మం ఖరీదు అడిగారు. అందరికీ వాడు అదే సమాధానం చెప్పాడు. అందరూ వాడిని చూసి నవ్వి చర్మం కొనకుండా తమ దారిన తాము వెళ్ళిపోయారు. మిట్ట మధ్యాహ్నం దాటిపోయింది. పొద్దు వాలిపోతున్నది. రైతు కొడుకు తెచ్చిన చర్మం వాడి చంకలోనే ఉంది. సంత అంతటా తిరిగి తిరిగి వాడి కాళ్ళు పడిపోతున్నాయి. వాడు ఒక గుంపులో గుమిగూడి ఉన్న చోటికి వచ్చాడు. ఆ గుంపు నడి మధ్య ఒక విప్ర వినోది ఇంద్రజాలం చేస్తున్నాడు. వాడు రైతు కొడుకును చూడగానే, అబ్బాయి, ఈ తోలు ఒకసారి ఇయ్యి, మంచి వినోదం చూపిస్తాను అన్నాడు. రైతు కొడుకు తన చంకలో ఉన్న చర్మాన్ని విప్ర వినోదికి ఇచ్చేశాడు. వాడా తోలు చుట్టను భూమి మీద నిలబెట్టి దానిపైన తన పైబట్ట కప్పి అందరినీ చప్పట్లు కొట్టమన్నాడు. అందరూ చప్పట్లు కొట్టినాక వాడు తన పైబట్టను తీసేశాడు. దాని కింద ఒక మామిడి మొక్క ఉన్నది. దానికి ఒక మామిడికాయ కూడా ఉన్నది. రైతు కొడుకు మొదట ఆశ్చర్యపడ్డాడు. మళ్ళీ తన చర్మాన్ని తనకిచ్చేయమని విప్ర వినోదిని అడుగుదామనుకుంటే వాడు కాస్త అదృశ్యమయ్యాడు. రైతు కొడుకు కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. వాడి చర్మాన్ని దాని ఖరీదుని కూడా తెచ్చిస్తానని తండ్రికి మాట ఇచ్చి ఉన్నాడు. చర్మం ఖరీదు రాకపోగా చర్మం కూడా పోయింది. వట్టి చేతులతో ఇంటికి పోతే తనకు బుద్ధి లేదని రుజువవుతుంది. ఈ మనోవేదనకు తోడు ఆకలి కూడా వేస్తున్నది. ఎదురుగా ఉన్న మామిడి మొక్క నుక్కు కాయ కాసి కనిపిస్తున్నది. దాన్ని తిని అయినా ఆకలి బాధ కొంత నివారించుకుందామనుకునేవాడు ఆ కాయని పట్టుకున్నాడు. వెంటనే మామిడి మొక్క మాయమై గొర్రె చర్మం కనిపించింది. అంతే చాలనుకుని సంతోషంతో వాడు ఆ గొర్రె చర్మం చుట్టి చంకన పెట్టుకొని ఇంటి దారి పట్టాడు. సూర్యాస్తమయం కాబోతున్నది. దాని దారి నిర్మానుష్యంగా ఉన్నది. కొంత దూరం వెళ్ళేసరికి వెనక నుంచి ఎవరో పిలిచినట్టు వినపడింది. రైతు కొడుకు తిరిగి చూస్తే విప్ర వినోది కనిపించాడు. విప్ర వినోది రైతు కొడుకును కలుసుకుని వాడి వెంట నడుస్తూ, నువ్వు చాలా బుద్ధిమంతుడివి, నీకొక సలహా చెప్తాను, దాన్ని మర్చిపోకు అన్నాడు. ఏమిటది అన్నాడు రైతు కొడుకు. దారిలో ఆడవాళ్లు కనబడితే వాళ్లను ఆప్యాయంగా కుశల ప్రశ్నలు చేయి అన్నాడు విప్ర వినోది. కొంత దూరం నడిచాక దారి చీలింది. విప్ర వినోది రెండో దారిన వెళ్ళిపోయాడు. రైతు కొడుకు తన గ్రామం వైపు నడుస్తూ ఉంటే చీకటి పడేసరికి ఒక వాగు వద్దకు వచ్చాడు. ఆ వాగుకు అంత దూరంలో ఒక ఇల్లున్నది. ఆ ఇంట్లో నుంచి ఒక 16 ఏళ్ల పిల్ల బిందుతో వచ్చి వాగులో నీళ్లు తీసుకుంటున్నది. విప్ర వినోది ఇచ్చిన సలహా జ్ఞాపకం పెట్టుకొని రైతు కొడుకు, అమ్మాయి అంతా కులాసా అని అడిగాడు. మీరంతా కులాసాయేనా అని ఆ అమ్మాయి కూడా అడిగింది. ఇద్దరూ మాట్లాడుకోవటంలో ఆ పిల్ల రైతు కొడుకు పొద్దుటి నుంచి భోజనం చేయలేదని తెలుసుకున్నది. ఆమె అతన్ని తన ఇంటికి తీసుకుపోయి జొన్న రొట్లు పెట్టింది. తర్వాత అతన్ని గొర్రెతోలు గురించి అడిగింది. మా అయ్య దీన్ని అమ్మి దీని ఖరీదు చర్మం కూడా తీసుకురమ్మన్నాడు, నాకు సాధ్యం కాలేదు అన్నాడు రైతు కొడుకు. ఇంతే కదా, నేను నీకు చర్మం యొక్క ఖరీదు ఇస్తానుండు అంటూ ఆ పిల్లవాడి వద్ద గొర్రెతోలు తీసుకుని దాని మీద ఉన్న బొచ్చంతా కత్తిరించి తోలు బొచ్చు ఖరీదు కూడా రైతు కొడుక్కి ఇచ్చేసింది. రైతు కొడుకు పరమానందం చెంది ఆ అమ్మాయితో వస్తానని చెప్పి ఇంటికి వచ్చేశాడు. తన కొడుకు తెచ్చిన చర్మము డబ్బులు చూసి రైతు సంతోషించి, నీకు ఉపాయం చెప్పిన మనిషి ఎవడ్రా అని అడిగాడు. మగ మనిషి కాదు, ఆడ మనిషి అంటూ వాడు జరిగింది తండ్రికి చెప్పాడు. ఇదేనా నీ తెలివి? అటువంటి అమ్మాయి తటస్థపడితే వెంట తెచ్చుకొని పెళ్లి చేసుకోరు, నీకు తెలివితేటలు లేవని నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను అన్నాడు రైతు. రైతు కొడుకు అప్పటికప్పుడే బయలుదేరి వాగున్న చోటికి వెళ్ళి ఆ అమ్మాయితో,
నన్ను పెళ్ళాడతావా అని అడిగాడు. ఆ అమ్మాయి నవ్వి వాణ్ణి పెళ్ళాడటానికి ఒప్పుకొని రైతింటికి వచ్చేసింది. రైతు వాళ్ళిద్దరికీ గొప్పగా పెళ్లి చేసేశాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.